గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఎవరైనా దయచేసి స్పష్టంగా చదువుతారా? మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టు గోర్చున్నానా? నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభువా, అలాగే ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా, గలతీయులకు రాసిన పత్రికను బట్టి, మీ వాక్యాలను బట్టి ప్రభువా, మీ యొక్క హెచ్చరికలను బట్టి, మీ యొక్క జ్ఞానాన్ని బట్టి ప్రభువా నాయన వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నందుకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని, ప్రతి ఆటంకాన్ని తీసివేయమని ప్రాధేయపడతా ఉన్నాం. తండ్రి, కృప చూపించండి ప్రభువా. మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రాలు. మా అవసరతలు, బలహీనతలు ప్రతిదీ ఎరిగిన దేవుడు. అందును బట్టి ప్రభువా నాయన మీలో ఎదగడానికి, ఆత్మీయంగా బలపడడానికి, మీకు దగ్గర అవడానికి, నిజమైన క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ స్వరం వినడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యూరోపియన్ కంట్రీస్లో ఆస్ట్రియా అని ఒక దేశం ఉంది. అయితే నెపోలియన్ అనే ఆయన, అలాగే వాళ్ళ ఆర్మీ వాళ్ళంతా కూడా ఫ్రెంచ్ దేశం వాళ్ళు ఈ ఆస్ట్రియా దేశం మీదకి యుద్ధానికి వచ్చేవాళ్ళు. చాలాసార్లు ఓడిపోయేవాళ్ళు. అయితే ఒకసారి ఆస్ట్రియా బార్డర్లో ఉన్నటువంటి ఫెల్డ్రిచ్ అనే ప్రాంతం యొక్క ప్రజలు మళ్ళీ నెపోలియన్ వస్తున్నాడని తెలిసి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు వీళ్ళ మీదకి అటాక్స్ జరిగాయి. చాలాసార్లు వీళ్ళు ఓడిపోయారు, అలాగే చాలామంది చనిపోయారు. అయితే ఆ రోజు ఈస్టర్ రోజు, అంటే యేసు ప్రభు వారు తిరిగి లేచినటువంటి ఆ రోజు వాళ్ళు క్రైస్తవులంతా ఆ యొక్క దినాన్ని యేసు ప్రభు ఆ యొక్క సంఘంలో కూర్చొని ఆరాధన చేయాల్సిన దినం. అయితే వాళ్ళు భయపడతా ఉన్నారు. అయితే కొంతమంది చర్చికి వెళ్ళారు. ఎవరైతే ఈ అటాక్స్ని, అంటే ఈ యొక్క యుద్ధంలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చర్చికి వెళ్ళారు. వెళ్తే పాస్టర్ గారు నిల్చొని ఏం చెప్పాడంటే, ఇంతకు ముందు మన మనుషుల బలం మీద ఆధారపడ్డాం, కానీ ఇప్పుడు ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే, మనం దేవుని వైపు చూద్దాం. దేవుడే మనకి జయం ఇవ్వాలి. మన మీద, మన శక్తి మీద మనం ఆధారపడితే, ఇంతకు ముందు మనకు తెలుసు మనం చాలాసార్లు ఓడిపోయాం. కాబట్టి అలా ఈసారి దేవునికి ఒప్పచెప్పి మనం శాంతియుతంగా మనం దేవుని యొక్క ఆరాధన చేద్దాం. ఆయన పునరుద్ధాన దినాన్ని బట్టి మనం దేవుని ఆరాధనలో మామూలుగా పాల్గొందాము అని చెప్పారు. అయితే చర్చ్ బెల్స్ కొట్టారు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రమ్మని చెప్పి వాళ్ళంతా కూడా చర్చిలోకి వచ్చారు. యాజ్ యూజువల్గా ఆరాధన జరిగింది.
ఆరాధన అయిపోయేసరికే శత్రువులందరూ కూడా ఆ బోర్డర్ అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్నారు ఈ చర్చ్ బెల్స్ అవి విని వీళ్ళు సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి, మనం గెలవలేము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్రెంచ్, నెపోలియన్ వీళ్ళంతా. నిజంగా దేవుడు దయచేసినటువంటి విక్టరీ అని, జయమని వాళ్ళకి అర్థమైపోయింది. దేవుని మీద ఆధారపడే జీవితం క్రైస్తవ జీవితం అని. మనుషుల ఆ యొక్క పనుల మీద, లేకపోతే శక్తి మీద, లేకపోతే వీటి మీద ఆధారపడేది క్రైస్తవ జీవితం కాదు. సువార్త మనకి ఉచితంగా వచ్చింది. కేవలం మనం విశ్వాసం ఉంచడం బట్టి, దేవుని కృపను బట్టి దేవుడిచ్చాడు. దేవుని కృప ద్వారా రక్షణ దయచేశాడు. మనం ఏం చేయలేదు. దేవుని రక్షణ కోసం, మన విడుదల కోసం మనం ఏం చేయలేదు. అలాగే క్రైస్తవ జీవితం యొక్క కొనసాగింపు కూడా దేవుని కృప మీద ఆధారపడి నడిపించేది. అయితే మొదటి శతాబ్దంలోనే అన్యులు చాలామంది యేసుప్రభు వారిని దేవుని నమ్ముకొని దేవునిలోకి వస్తూ సంఘాలుగా ఏర్పడుతున్న టైంలో వాళ్ళ మీదకి ఇటువంటి తప్పుడు బోధకులు వచ్చి వాళ్ళని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం మొదటి శతాబ్దంలోనే జరిగింది. అందును బట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి ఉత్తరాలు రాయించాడు. పౌలు భక్తుని ద్వారా ఆ సంఘాలకి ఇటువంటి ఉత్తరాలు రాయించాడు. ఆ లెటర్స్ పరిశుద్ధాత్మ దేవుని రాయించడంలో ఉద్దేశం మనకి ఈరోజు అర్థమవుతుంది. ఏంటంటే మనకి ఇప్పటికి చాలా అవసరమైన పత్రికలు ఈ యొక్క లెటర్స్. ఎందుకంటే ఈ రోజుల్లో మొదటి శతాబ్దంలో జరుగుతున్న అటాక్ కన్నా కూడా ఎక్కువగా అటాక్ జరుగుతుంది మన మీదకి. క్రైస్తవులు, నిజమైన క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళ మీదకి, లేకపోతే ఎవరైతే యేసుప్రభు వారిని నమ్ముకుంటున్నారో వాళ్ళ పైకి వెంటనే దేవుడి నుంచి దూరం చేయడానికి సైతాను, అపవాది, లేకపోతే మన లోకం మన మీద అటాక్ జరుగుతూ ఉంది. క్రైస్తవుల విశ్వాసాల మీద చాలా మంది దీనికి ఇటువంటి తప్పుడు బోధలకు లోనైపోతున్న వాళ్ళు కూడా మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో తప్పుడు బోధలు లేని ప్రాంతం ఏదైనా ఉందంటే ఏది లేదు. ప్రతి ప్రాంతం కూడా క్రిస్టియన్ కంట్రీస్గా, క్రైస్తవ దేశాలుగా పిలువబడే దేశాలతో సహా సంపూర్ణంగా తప్పుడు బోధలతో నిండిపోయి ఉన్నాయి. చాలా మంది భయపడుతున్నారు. క్రైస్తవ విశ్వాసం కాపాడుకోవడం ఎలాగా, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడం ఎలాగని అనేక దేశాల్లో ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిజమైన క్రైస్తవ జీవితం జీవించగలమా? నిజమైన క్రైస్తవ సంఘాలను కట్టగలమా? విశ్వాసాన్ని కాపాడుకోగలమా అన్న ప్రశ్న క్రైస్తవులకి రోజు రోజుకి ఎదుర్కోవాల్సిన ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. ఎందుకంటే మామూలుగా చాలా హంబుల్గా, చాలా నిరాడంబరంగా ప్రారంభమైన క్రైస్తవ జీవితాలు, చాలా మంది జీవితాలు, దేవుని సేవకులు అనబడే వాళ్ళు, సంఘాలు, అనేకమైన సంఘాలు, చాలా మిషనరీస్, లేకపోతే చాలా మినిస్ట్రీస్, ఇవన్నీ కూడా పరిచర్యలు, దేవుని యొక్క సువార్తను ప్రకటించే పరిచర్యలు, దేవుని వాక్యాన్ని చెప్పే పరిచర్యలు, చాలా పరిచర్యలు డైల్యూట్ అయిపోతూ, అంటే నేరుగా ఒక విలువలు లేని, లేకపోతే నిజమైన క్రైస్తవ్యానికి, యేసు ప్రభు వారికి దూరం అయిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఏ క్రైస్తవ కుటుంబం చూసినా నిజంగా విశ్వాసులేనా అన్న ప్రశ్నలు చాలా ఎదురవుతాయి. ఏ క్రైస్తవ విశ్వాసి చూసినా సరే నిజంగా యేసు ప్రభు వారి జీవితం జీవించేవాడైనా అనే ప్రశ్నలు మనకి ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవి భయంకరమైన దినాలు. మనం గడిచిన వారం కూడా చూసాం. చాలా భయంకరమైన దినాలు అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం. మనం చూస్తే దుష్టకాలం అని ఉంది. ఈ యొక్క గలతీ పత్రికలో లాస్ట్ వీక్ మనం చూసాం, గడిచిన వారం. చాలా దుష్టకాలంలో మనం ఉన్నాం. అప్పుడే దుష్టకాలం ప్రారంభమైంది. చివరి దినాలు ప్రారంభమైపోయాయి మొదటి శతాబ్దంలోనే. ఇప్పుడు ఇంకా దేవుని రాకడ సమీపం అవుతున్న కొలది మోసం, తప్పుడు బోధలు, లేకపోతే ఇవన్నీ కూడా పెరిగిపోతూ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన తల్లిదండ్రుల కాలంలో
చూస్తే క్రైస్తవ్యం ఇలా లేదు. ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు అంతకన్నా ముందు అలాగే ఇప్పుడు మొదటి శతాబ్దంలో చూస్తే అప్పుడే తప్పుడు బోధలు ప్రారంభమై సంఘాల్లోకి తప్పుడు బోధకులొచ్చేసి సంఘాన్ని దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. సో, కాబట్టి మనకివి చాలా అవసరమైన మాటలని మనం పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రతి వారం గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కదా! హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఎక్కడ చూసినా మెసేజ్ కదా! అయితే నిజమైన స్వాతంత్రం వచ్చిందా అన్నది మొదటి నుంచి ప్రశ్నే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొన్ని దినాల నుంచే ఈ ప్రశ్న ప్రారంభమైపోయింది. నిజంగా స్వాతంత్రం వచ్చిందా? గాంధీ మహాత్ముడు ఏమన్నాడంటే, స్వాతంత్రం వచ్చిందని అనుకోకండి అప్పుడే. ఆఫ్‌కోర్స్ మన చేతుల్లోకి దేశం వచ్చింది. కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడొచ్చినట్లంటే, అర్ధరాత్రి పూట మన భారతదేశంలో ఒక స్త్రీ ఏ అపాయం లేకుండా నడుచుకుంటూ వెళ్ళగలదో ఆ సమయమే నిజంగా స్వతంత్రం వచ్చినట్లని ఆయన అన్నాడు. అంటే అటువంటి దినాలు, అటువంటి సమయం వస్తే గాని స్వతంత్రం వచ్చినట్లు కాదు. ఊరికనే స్వాతంత్రం వచ్చిందన్న అనుకుంటే అయిపోలేదు. క్రైస్తవ జీవితం కూడా అంతే. స్వతంత్రం వచ్చింది, మనకు దేవుడు మనల్ని రక్షించాడు, విమోచించాడు, మనల్ని విడిపించేశాడు. పాపపు బంధకాల నుంచి మనందరం విడిపించబడ్డాము అంటే హల్లెలూయా అని అరిచేవాళ్ళు. కాకపోతే పెద్ద పెద్దగా కేరింతలు కొట్టేవాళ్ళు, అరిచి దేవునికి స్తోత్రం అని చెప్పేవాళ్ళు మనకి చాలా కనిపిస్తారు. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో చూస్తే స్వాతంత్ర్యం కనిపించదు. విడుదల పొందిన జీవితాలు కనిపించవు. నిజంగా దేవునిలో ఆనందిస్తున్న వ్యక్తిగత విశ్వాసులు కనిపించరు. కుటుంబాలు కనిపించవు. దేవునిలో ఆనందిస్తున్న కుటుంబాలు చాలా తక్కువ. దేవునిలో ఆనందిస్తున్న సంఘాలు చాలా తక్కువ. దేవునిలో ఆనందిస్తున్న విశ్వాసులు తక్కువ. ఎందుకు ఇటువంటి పరిస్థితి మనకి ఎదురవుతా ఉందంటే, నిజమైన స్వాతంత్ర్యం అన్నది దొరకట్లేదు ఇంకా చాలా మందికి. దేవుని కృప అన్నది దొరకట్లేదు. దేవుని కృప మీద ఆధారపడే జీవితాలు మనకి చాలా తక్కువగా కనిపిస్తా ఉన్నాయి. దాన్ని బట్టే నిజమైన స్వాతంత్ర్యం అన్నది దొరకట్లేదు. భారతదేశానికి ఎలాగైతే ఇంకా నిజమైన స్వాతంత్ర్యం దొరకలేదో, అలాగే మనకు కూడా క్రైస్తవులంగా నిజమైన స్వాతంత్ర్యం దొరకట్లేదు మనకి. దానికి కారణం అన్నది ఏంటన్నది ఈ గలతీయులకు రాసిన పత్రికలో మనకుంది. దానికి కారణాలు, దాని నుంచి ఎలాగ విడిపించబడాలి, మనం ఎందుకు స్వాతంత్ర్యం దొరకట్లేదు, ఎందుకు ఇంకా బంధకాల్లోనే బందీలుగా ఎందుకున్నాం, విమోచన ఎందుకు దొరకట్లేదు అన్నది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, 6వ వచనం చదువుతున్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చూడండి, క్రీస్తు కృపను బట్టి అంటే దేవుడు మనల్ని యేసు ప్రభు వారి ద్వారా కృపను చూపించాడు. దాని ద్వారా మనల్ని విడిపించాడు. కానీ మీరు త్వరగా వేరే మార్గం వైపు తిరిగిపోయారు. దాన్ని బట్టి నాకు ఆశ్చర్యం అవుతుందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. పిలిచిన వాణిని విడిచి అంటే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవడమే కృపను నుంచి దూరంగా వెళ్ళిపోవడం. అంటే అర్థం ఏంటంటే, మనం మొదటి వచనంలో చూసుకున్నాం. 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తే, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక అన్నది మనం చాలా ఎక్కువగా ఆలోచించాం, ధ్యానం చేశాం. ఆ కృప మనకి దొరకట్లేదని చూసాం. ఆ కృప నుంచి దూరంగా ఇక్కడ వెళ్ళిపోతున్నారని 6వ వచనంలోనే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనం చూస్తేనండి, గడిచిన వారం కూడా మనం ఆలోచించుకున్నాం. వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోయాడు ఆయన. టైం వేస్ట్ చేయట్లేదు, సమయాన్ని వృధా చేయకుండా సమస్య వెంటనే 6వ వచనంలోనే సమస్య ప్రారంభమైపోయింది. ఏంటి సమస్య అనంటే, వాళ్ళంతా కూడా విశ్వాసం నుంచి, దేవుని నుంచి, కృప నుంచి, యేసు ప్రభు వారి నుంచి దూరం అయిపోతున్నారు. సంఘాలు దూరం అయిపోతున్నారు. ఎంత బాధో చూడండి, ఎంత బాధ అనిపిస్తుందో. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడితే
దేవుని ప్రేమ చేత కృప చేత నింపబడిన వాళ్ళకైతే సంఘాలు స్థాపించిన తర్వాత సంఘాలు ఎదుగుతున్నప్పుడు విశ్వాసులు దేవుని కృప మీద అప్పుడప్పుడే ఆధారపడటం నేర్చుకుంటున్నారని మనకు అర్థమవుతున్నప్పుడు వెంటనే కృపను విడిచిపోయి వెళ్ళిపోతూ విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారన్న మాటలు వింటే ఎంత ఎంత నిజంగా దుఃఖం బాధ కలుగుతుంది అన్నది మనకు తెలుస్తుంది. అందుకనే పౌలు భక్తుడు చాలా ఆయన టోన్లోనే తెలిసిపోతుంది మనకి. నాకు ఆశ్చర్యం అయిపోతుంది, ఇంత త్వరగా మీరు కృప నుంచి దూరం అయిపోతారని నేను అనుకోలేదు, దేవుడి నుంచి దూరం అయిపోతారని అనుకోలేదు అని. దానికి కారణాలు ఏంటి మీరు ఆలోచించి ఎవరైనా ఒక పాయింట్ చెప్పగలరా? 1-2 పాయింట్స్. దానికి కారణం ఏమై ఉండొచ్చు? యేసు ప్రభు వారి నుంచి లేకపోతే కృప నుంచి వాళ్ళు చెప్పిన సువార్తను నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి. అంటే యేసు ప్రభు వారి అంటే విశ్వాసాన్ని బట్టి, కేవలం విశ్వాసాన్ని బట్టి కృప ద్వారా మనం రక్షింపబడ్డాం అన్నది మనకు. అటువంటి సువార్త నుంచి వీళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు చెప్పండి? ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది పౌలు భక్తునికి? ఆశ్చర్యానికి కారణం ఏంటి చెప్పండి? ఆ వచనంలోనే ఒక రీజన్, ఆశ్చర్యానికి కారణం. ఎందుకు పౌలు భక్తునికి ఆశ్చర్యం కలిగింది? ఆశ్చర్యం పౌలు భక్తునికి ఆశ్చర్యం కలగడానికి కారణం ఏదైనా పాయింట్ చెప్పండి. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగినందుకు. ఓకే, ఇంకా పర్యాచారాలు, గత పాత అలవాట్లు, పితృపారంపర్యాచారాల వైపు మళ్ళీ తిరుగుతున్నారు. అది తిరిగిపోయినట్లు దానికి ఆశ్చర్యం కలగడానికి గల కారణం ఏంటి? ఆ వచనంలోనే ఉంది. త్వరగా అంటే అవును, కరెక్ట్. ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందంటే ఇంత త్వరగా మీరు దేవుని కృప నుంచి దూరం అయిపోతారని, దేవుడి నుంచి దూరం అయిపోతారని పౌలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పండి? ఎందుకు అసలు ఆయన ఊహలకి అందకుండా అయిపోయింది? ఎందుకు అయి ఉంటది చెప్పండి? ఇంత త్వరగా ఎలాగ తిరిగిపోయారని ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు? కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఇంత త్వరగా అయిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి కారణం ఏంటి? ఇంకేమైనా చెప్పగలరా? కృప అంటే మీకు తెలిసిన డెఫినేషన్లు ఏమైనా చెప్పగలరా? దేవుని కృప అంటే అనర్హుల్ని అర్హులు చేసేది కృప. ఇప్పుడు చెప్పండి. అంత త్వరగా మీరు మీరు తిరిగిపోతారని నేను ఊహించలేదు, ఆశ్చర్యం కలుగుతుంది అనడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు చెప్పండి. ఇంకా చెప్పగలరు? కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. మనకు రక్షణ ఎట్లా దొరికింది అంటే కృప అన్నది ఆలోచిస్తే మీరు చెప్పినట్లే అర్హత లేదు మనకి. అసలు దేవుడు మనల్ని రక్షించటానికి అర్హత లేదు. మనం చేసింది ఏమీ లేదు రక్షణ పొందడానికి, లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కృప ద్వారా మనకు దొరికిన రక్షణకి దానికి అసలు అర్హతే లేదు మనం. కానీ ఏ అర్హత లేని మనకి అర్హత కల్పించాడు యేసు ప్రభు వారి ద్వారా. అర్హత కల్పించి మనల్ని దేవుడు చేర్చుకున్నాడు. ఆయన కృపను బట్టి యేసు ప్రభు వారి ద్వారా మనల్ని చేర్చుకున్నాడు. అటువంటి దాని నుంచి నిజంగా గాని ఆలోచిస్తే, నిజంగా గాని దాని విలువ తెలిస్తే, ఏ అర్హత లేని నాకు దేవుడు ఇటువంటి రక్షణ ఇచ్చాడంటే, పాపాలు క్షమించబడేవి కావు, నా పాపపు హృదయం, పాపపు తలంపులు ఇవన్నీ క్షమించబడేవి కావు, నరక శిక్షకు పాత్రులం మనం అందరం కూడా. అటువంటిది దేవుడు క్షమించి మన పాప స్వభావానికి సిలువకు అప్పగించి కృప ద్వారా మనల్ని రక్షించుకున్న విధానం కానీ నిజంగా తెలిస్తే, ఆలోచించుకుంటే, ఇంత త్వరగా ఎవరు స్విఫ్ట్గా టర్న్ అయిపోరు, త్వరగా మూవ్ అయిపోరు. అందుకు ఆశ్చర్యం కలుగుతుంది. ఉచితంగా ఇస్తే, మీరేమన్నా డబ్బులు పెట్టి కొనుక్కుంటే, లేకపోతే ఇంకొకటి అనుకుంటే, మనం కష్టపడి సాధించామనుకుంటే పోనీ మీరు వదిలే. ఉచితంగా మనకు అసలు అర్హత లేని, చనిపోవాల్సిన మరణ శిక్షకి, నిత్య నరకానికి అర్హులైన మనల్ని దేవుడు చేర్చుకుంటే, ఎలాగ మీరు దేవుడి నుంచి అటువంటి వేరొక సువార్త, అటువంటి మాటలను మీరు ఎలాగ ఇటువంటి సువార్తను వదిలేసి ఇది కదా సత్యం అని తెలుసుకొని మీరు ఎలాగ మారిపోతారు అటువైపు అన్నది పౌలు భక్తునికి కలిగిన ఆశ్చర్యం. అంటే చూడండి, పౌలు భక్తుడు చాలా టీచింగ్ చెప్పుంటాడు. సంఘాలు ప్రారంభించినప్పుడు చాలా బోధ చేసి ఉంటాడు, క్లియర్గా వాళ్ళకి చెప్పుంటాడు.
అన్యులు రక్షణ పొందినప్పుడు, యేసు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు మనకి రక్షణ ఎట్లా వచ్చింది, ఇవన్నీ వాళ్ళకి బోధించి, కానీ ఆయన పక్కకు వెళ్ళగానే వేరే వాళ్ళు వచ్చి మీరు సున్నతి పొందాలి, ఆచారాలు చేయాలి, మీరు చెప్పినట్లు ఆ యూదుల పారంపర్య 10వ వంతులు ఇవ్వాలి, సున్నతి పొందాలి, పండగలు ఈ మేము తినే ఫుడ్డే తినాలి, మాలాగా ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఒక యూదుడిలాగా మారిపోవాలి మీరు కూడా, ఊరకనే రక్షణ రాదు, వీళ్ళు నమ్మేస్తా ఉన్నారు. చూసారా, ఈజీగా వాళ్ళు కృప నుంచి దూరం అయిపోతున్నారు. ఉచితంగా యేసు ప్రభు వారి ద్వారా దేవుడు రక్షణ ఇస్తే, సువార్తని వాళ్ళకి అర్థమయ్యేటట్లు పౌలు భక్తుని ద్వారా వాళ్ళకి చెప్తే, వేరొక వాళ్ళు వచ్చి ఈ యొక్క మీ పనుల నుంచి విశ్వాసం ద్వారా కాక పనుల ద్వారా రక్షణ దొరుకుతుంది, పనుల ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టచ్చు, పనుల ద్వారా అని చెప్తుంటే వాళ్ళు నమ్ముతున్నారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు చెప్పండి? సువార్త ఏం చెప్తుందంటే మీరేం చేయాల్సిన పని లేదు, దేవుడు మీకు ఇచ్చేశాడు, దేవుని కృపకి సమర్పించుకోవాలి, దేవుని కృప మీద నిలిచి ఉండాలి, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తే యేసు ప్రభు వారి లాంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహకరిస్తాడు, మనం లోబడాలి, మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు. ఇది సువార్త ఆయన చెప్తా ఉంటే, పౌలు భక్తుడు చెప్తే వెంటనే మీరు ఈజీగా క్రైస్తవులు అయిపోవడానికి ముందు యూదులుగా మారాలని వేరే వాళ్ళు వచ్చి చాకచక్యంగా ధర్మశాస్త్రం వైపు వాళ్ళని లాగేస్తూ ఉంటే, ధర్మశాస్త్రం కిందకి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉన్నారు చాలా మంది. దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఈ 10 వచనాల్లోనే కారణం ఉంది, కానీ ఒకసారి ఆలోచిద్దాం ఏమై ఉండొచ్చు కారణం. అటువంటి బాధలకి ఆకర్షింపబడ్డానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ధర్మశాస్త్రము ఏం చెప్తుంది? ఆజ్ఞలను మోసే ఆజ్ఞను ఫాలో. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, రక్షణ అంటే యేసుప్రభు నమ్ముకుంటే కాదు, మన నీతి క్రియలు కూడా మనం దేవుని యొక్క మోసే ధర్మశాస్త్రం కూడా ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. దానికి ఆకర్షింపబడడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఇంకా ముందుకెళ్ళి ఆలోచిద్దాం. ఈ ప్రశ్న ఇంకా ఆలోచిస్తా ఉండే 7వ వచనం చదువుతున్నాను చూడండి. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు. ఇదేమి వేరొక సువార్త కాదు. వేరొక సువార్త వైపు మీరు ఆకర్షింపబడుతున్నారంటే దాని అర్థం వేరొక సువార్త ఉందని అర్థం కాదు. అది సువార్తే కాదు, అసలు సువార్తే కాదు, అది ఒక తప్పుడు బోధ. అయితే వేరొక సువార్త అంటే ఇంకొకటి గాస్పల్ లాగా మీకు చెప్తున్నారు అని పౌలు భక్తుని యొక్క అర్థం. అది సువార్తే కాదు అని చెప్తున్నాడు. అయితే మీరు దాన్ని ఇంకో సువార్త ఉందని అనుకుంటారేమోనని పౌలు భక్తుడు ఇక్కడ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుని చేత రాస్తా ఉన్నాడు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు, వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండమని, అటువంటి బోధల్ని వాళ్ళని అటువంటి బోధకుల్ని నమ్మొద్దు. అయితే ఈ కలవర పెడుతూ లేకపోతే ఈ కొందరు క్రీస్తు సువార్తను చెరపగోరుతున్న వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? అసలు స్వలాభం. వాళ్ళకి ఏం లాభం వస్తుంది? అంతే కదా. ఇప్పుడు ప్రాస్పెరిటీ గాస్పెల్ గురించి ఎక్కువ చెప్తుంటే అటే పోతా ఉంటారు జనాలు. ఇక్కడ ఆలోచిద్దాం. వీళ్ళు చేసేది ఏంటంటే సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, పండగలు చేయాలి, లేకపోతే నియమనిష్టలు పాటించాలి, ఇలాంటి ఫుడ్డే తినాలి, లేకపోతే రకరకాల ఎలాంటివి అనుకోండి, ఇలాంటి ఆహారమే తినాలి, ఈ ఆహారం తినకూడదు, ఇది నిషిద్ధమైంది, అలాంటివన్నీ ఉన్నాయి యూదులు. అవన్నీ తీసుకొచ్చి వీళ్ళ మీద పెడతా ఉన్నారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు వీళ్ళని అలా ఫోర్స్ చేస్తున్నారు అలాంటివి చెయ్యాలని? ఎందుకు ఎలాగ ఫోర్స్ చేస్తున్నారు వీళ్ళని, ఇవన్నీ చేయండి అని వీళ్ళకి ఎందుకు చెప్తున్నారు? కారణం ఏమై ఉండొచ్చు? వాళ్ళ యొక్క మనస్సుల్లో వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అసలు? అంటే కేవలం మనం దేవుని మీద ఆధారపడితే సరిపోదు, మనం చేయాల్సిన పనులు చేస్తేనే గానీ మనకి రక్షణ దొరకదు అని వాళ్ళకి సువార్త సరిగా అర్థమయ్యి ఉండకపోవచ్చు, దేవుని కృప అవ్వకపోయి ఉండొచ్చు. కరెక్ట్. ఇంకా అర్థమయ్యి ఉండకపోవచ్చు. ఇంకా బేసిక్ రీజన్ చెప్తారా? నా ప్రశ్న అర్థమైందా? అసలు వాళ్ళు ఎందుకు పౌలు భక్తుడు స్థాపించిన సంఘాల మీద పడి ఇటువంటి బోధ చేయడానికి చేయడానికి గల కారణం ఏంటి? మీరు అన్నట్లు పౌలు భక్తుడు చేస్తుందే తప్పని
వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇంత మనం ఇన్ని ఆచారాలు పాటించి, ఇన్ని చేసి, పండగలు చేసి, ఇలా అవన్నీ చేసి, పదోవంతులిచ్చి, ఊరకనే అన్యులు సడన్‌గా వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి వాళ్ళల్లో. ఇటువంటివన్నీ సాక్ష్యాలు వింటున్నప్పుడు వాళ్ళెందుకు ఇలాగ మళ్ళీ వీళ్ళ మీద పడి చేస్తున్నారంటే, బేసిక్ ఆలోచన ఏమై ఉండొచ్చు చెప్పండి మీకు? అసలు ముందు వాళ్ళల్లో వాళ్ళ ఆలోచన విధానం, లేకపోతే వాళ్ళ మైండ్ ఎలాగుంది? ఆ తప్పుడు బోధలు తీసుకొస్తున్న వాళ్ళ మైండ్ ఎలాగుంది? మీకు ఒక స్టోరీ చెప్తాను. యేసుప్రభు వారు చెప్పినటువంటి స్టోరీయే మీకు చెప్తాను. ఇప్పుడు కొంచెం మీకు అప్పుడు అవగాహన వస్తుంది. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, ఒకసారి ఒక యజమానుడు ఉన్నాడు. ఒక తోట ఉంది. ఆ యజమానుడు ఏం చేశాడంటే, ఆ తోటలో పని చేయడానికి ఎవరు లేరు. అయితే ఊర్లోకెళ్ళాడు. మనం చాలా మందికి తెలిసి ఇది. ఊర్లోకెళ్తే కొంతమంది అక్కడ ఉన్నారు. ఖాళీగా ఉన్నారు. ఖాళీగా కూర్చోకపోతే వెళ్ళి పని చేయండి అన్నారు. వెళ్తే అందరూ సరే అని వెళ్ళారు. 9 గంటల నుంచి 6 గంటల వరకు పని చేయాలనుకుని వెళ్ళారు. మళ్ళీ వచ్చాడు యేసుప్రభు. వాళ్ళు పని చేస్తా ఉన్నారు. కొంతమంది వెళ్ళి పొలంలో పని చేస్తారు. మళ్ళీ వచ్చాడు. కొంతమంది ఉంటే ఇంకా కొంతమంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళాడు. కొంత సమయం తర్వాత మేబీ 11:00 ఆ టైం మళ్ళీ వచ్చాడు. మళ్ళీ 12, 1:00 అలాగ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత చివరిగా 5:00 టైంలో కూడా వచ్చి చూస్తే కొంతమంది కనిపిస్తే వాళ్ళని కూడా జాయిన్ చేసుకున్నాడు 5 గంటలకి. ఆ తర్వాత 6 గంటలకి పని అంతా అయిపోయింది. ఆ యజమానుడు ఏం చేసాడంటే అందరికీ సేమ్ సాలరీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ₹500 అనుకోండి ఈ రోజుల్లో ప్రకారం పెర్ డే. అందరికీ 500 ఇచ్చేసాడు. ఇదేంటి మనం ఉదయం 9 గంటల నుంచి పని చేస్తా ఉన్నాం. 5 గంటలకు వచ్చాడు. ఇప్పుడు వచ్చాడు 5 గంటలకి. మా 500 తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత అన్యాయం అని యజమానుడిని అడిగాడు. యజమానుడు ఏమన్నాడంటే, మీకేం చెప్పాను? మీకు 500 ఇస్తానన్నానా? ప్రామిస్ చేశానా? 500 ఇచ్చాను. మీకెందుకు అనవసరం కదా వేరే వాళ్ళ గురించి అని యజమాని. ఇప్పుడు చెప్పండి కారణం ఏమై ఉండొచ్చు? అసూయ. అంతే. అంటే ఇతరులను అంగీకరించలేం. ఇది మనం రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసాం. ఇతరులను అంగీకరించలేం. మనం అప్పటి నుంచి అబ్రహాం దినాల నుంచి మనం యూదులమని మనకు ప్రత్యేకమైనవి ఉన్నాయని చెప్పి, మనకు దేవుడు గొప్పవాడని చెప్పి ప్రజలందరూ అనుకొని మనకు భయపడి చాలామంది వాళ్ళని గౌరవించి వీధుల్లో నడుస్తుంటే అందరూ దూరంగా వెళ్ళిపోయి ఇటువంటి రెస్పెక్ట్, ఇటువంటి గౌరవం మొత్తం అంతా యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత, పౌలు ఇలాగ సువార్త ప్రకటిస్తున్న తర్వాత, శిష్యులు వెళ్ళి ప్రకటిస్తున్న తర్వాత వీళ్ళకి అస్సలు సహించలేని పరిస్థితుల్లోకి నెట్టేశారు. సైతానులకి లోబడిపోతున్నారు. అటువంటి ఆలోచన విధానం వీళ్ళకి వచ్చేసింది. అందుకని సంఘాలని పాడు చేయడానికి సైతాన్ చేత వాడబడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఈ రోజుల్లో కూడా మీరు చెప్పినట్లు ఇందాక ప్రాస్పరిటీ గాస్పల్ కావచ్చు, రకరకాలైనటువంటి దుర్బోధలు లోకంలో భయంకరంగా విరాజిల్లుతున్నాయి. భయంకరంగా ఫ్లరిష్ అయిపోతా ఉన్నాయి మనకు చూస్తే. కోర్స్ వాళ్ళ జీవితాలు పాపం దేవునికి దూరం అయిపోయి చాలా మంది నశించిపోతా ఉన్నారు. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు ఫలిస్తున్నాం అనుకుంటున్నారు, ఫ్లరిష్ అయిపోతున్నాయి మా సంఘాలు అనుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ని చూసి, ఎక్కువ మంది ప్రజల్ని చూసి, డబ్బును చూసి, బిల్డింగులను చూసి ప్రజలు మోసపోయి వాళ్ళ వైపు ఆకర్షింపబడతా ఉన్నారు. అంటే సంపూర్ణంగా లోకపు విధానం లాంటి ఒక సువార్తను, లోకం లాంటి ఒక సంఘాన్ని వాళ్ళు తయారు చేస్తూ లోకంకి ప్యారలల్గా లోకం కన్నా ఇంకా ఘోరంగా ఉండే ఒక గ్రూప్ని తయారు చేస్తూ దాన్నే సంఘం అంటూ దానికి యేసు ప్రభు వారి పేరు పెట్టి నడిపిస్తున్న వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో మనకు కనిపిస్తారు. తప్పుడు బోధకులు. వాళ్ళు ఏంటంటే ఈ లోకానికి ఆకర్షింపబడిన వాళ్ళు, ధనానికి ఆకర్షింపబడిన వాళ్ళు, కానీ యేసు ప్రభు వారికి సువార్తకి ఆకర్షింపబడిన వాళ్ళు కాదు. సువార్త ఏంటంటే దేవుని మీద ఆధారపడేది సువార్త. దేవుని మీద ఆధారపడి బ్రతికేది క్రైస్తవ జీవితం. అంతేగాని ధనం మీద, లోకాశలు, శరీరాశలు ఇవన్నీ వాటిని కొనసాగిస్తూ గడిపేది క్రైస్తవ జీవితం కాదు. ఈ రోజుల్లో మీరు చూడండి, చాలా మంది బోధకుల జీవితాలు చూస్తే లావిష్ లైఫ్ స్టైల్స్, కాస్ట్లీ కార్లు, లేకపోతే కాస్ట్లీ ట్రావెల్స్, కాస్ట్లీ బట్టలు, లేకపోతే
ఇవి చూపించి ప్రజలకి అదే సాక్ష్యంగా చెప్తూ నన్ను దేవుడు దీవించాడని చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళు మనకి ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. విశ్వాసుల్ని మోసం చేస్తున్నారు. విశ్వాసం నుంచి తప్పిపోవడానికి ఎందుకంటే ప్రజలందరికి కూడా ఈ లోకంలో అవసరతలు ఉంటాయి. ప్రజలందరికీ డబ్బులు కావాలా, ప్రజలందరికీ సౌకర్యాలు కావాలా, యేసు ప్రభు వారి మీద ఆధారపడాలన్న దృష్టి లేదు. అంటే ఏంటి? కృపలో ఉండాలన్నది లేదు, కృపలో నిల్చుండాలన్నది లేదు. చాలా మంది క్రైస్తవులు కృపలో లేరు. ఈ పత్రిక మీరు క్లియర్గా చదివితే మీకు అర్థమైపోతుంది. మన జీవితాలు సరిగ్గా లేవు. చాలా మంది క్రైస్తవుల జీవితాలు సరిగ్గా లేవు, కృపలో లేరు. క్రైస్తవులే, సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని రాసి ఉండొచ్చు, లేకపోతే మనల్ని చుట్టుపక్కల వాళ్ళు చూసి మనం క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం, మన ఇంటి మీద స్టార్లు పెట్టడం, ఇంట్లో క్రిస్మస్ ట్రీలు పెట్టడం, డెకరేట్ చేయడం, ఒక రకంగా మాట్లాడడం, ఒక రకంగా ఇంగ్లీష్ మాట్లాడడం, ఇంగ్లీష్ పేర్లు పెట్టుకోవడం, వీటన్నిటిని చూసి మనల్ని క్రిస్టియన్స్ అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది ప్రాముఖ్యం. దేవుని దృష్టిలో మనం ఎవరు? నిజంగా క్రైస్తవులమేనా కాదా? కృప మీదే ఆధారపడి బ్రతుకుతున్నామా, లేకపోతే కృప లేక ఇంకా బంధకాల్లో స్వతంత్రం దొరక్క కొట్టుకుంటున్నామా అన్నది అర్థం చేసుకోవాలి. లేకపోతే మన జీవితాల్లో దేవుని కృప దొరక్క చాలా మంది బంధకాల్లోనే ఉన్నారు, ఇంకా బంధకాల్లోనే ఉన్నారు. చూడండి, మేము మీకు 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. అంటే ఎంత కోపంగా ఉన్నాడో చూడండి. పౌలు భక్తుడు ఎంత కోపంగా, ప్రజలందరూ మోసపోతున్నారని, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారని, వాళ్ళని నశించేటట్లు చేసేస్తున్నారు అన్నది పౌలు భక్తునికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినటువంటి భారం. యేసు ప్రభు వారు కూడా ఆ యొక్క టెంపుల్లోకి వెళ్ళినప్పుడు, ఆలయంలోకి వెళ్ళినప్పుడు వ్యాపారం జరుగుతూ ఉన్నారు. పస్కా పండుగ టైంలో వ్యాపారం చేస్తారు, డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, పావురాళ్ళు అమ్ముకుంటున్నారు, రకరకాల జంతువులు అమ్ముకుంటున్నారు, వ్యాపారం చేసేసారు. దేవుని ఆలయాన్ని ఒక వ్యాపార ఇల్లుగా చేసేసారు. చాలా కోపం వచ్చింది. ఆయన కొరడా తయారు చేసి మరి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశారు. ఏది ఈ రోజుల్లో తప్పుడు బోధకుల్ని ఎవ్వరు ఏమనరు. ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకోండి, వాళ్ళని తిడతారు, హెచ్చరించే వాళ్ళే లేరు. అలాగని మనం తగులు పెట్టుకోవాలని, తిట్టుకోవాలని, కొట్టుకోవాలని ఉద్దేశం కాదు. మనం అవసరమైనప్పుడు మన విశ్వాసులకి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు తప్పుడు బోధకులు, పౌలు భక్తులు పేర్లతో సహా రాశారు లెటర్లో. ఈయన దేవునిలో లేడు, లోకం ఆశల్లో పడిపోయాడు, ఫలానా ఆయన దేవుడు లోకాశల్లో పడిపోయాడు, జాగ్రత్తగా ఉండండి, వీళ్ళందరూ మోసగాళ్ళు, తప్పుడు బోధలు చేస్తున్నారు, కొందరున్నారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఈ ఉత్తరం రాసిందే దానికోసం. ఇప్పుడు ఎలాగుందంటే, పోతే పోయిందిలేండి మనకెందుకు అనుకునే వాళ్ళే. దానివల్ల చాలా మందికి వాళ్ళు తప్పుడు బోధకులు అని చాలా మందికి తెలియట్లేదు. మన సంఘాల్లో తప్పుడు బోధకుల గురించి చెప్పకపోతే, తప్పుడు బోధల గురించి చెప్పకపోతే, అవగాహన లేకపోతే ఎలా తెలుస్తుంది? సంఘాలు ఎట్లా బాగుపడతాయి? విశ్వాసులు ఎలా తెలుసుకుంటారు? లేకపోతే ఎలా బాగుపడతారు? ఎందుకంటే చాలా మంది బైబిల్ చదువుకోరు, చాలా మందికి వాక్యం ఇష్టం లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈజీగా తప్పుడు బోధనకు పడిపోతా ఉన్నారు. ఇంత బాధ పౌలు భక్తుడు చేత, ఆయన చేత రక్షింపబడి సంఘాల్లో స్థాపించబడి సంఘాల్లో ఉంటున్న వాళ్ళే, ఆయన మా ప్రసంగాలు విన్నవాళ్ళే, ఆయన బోధలు విన్నవాళ్ళే, ఆయన జీవితాన్ని చూసిన వాళ్ళే తప్పిపోతుంటే చూడండి ఎంత భయంకరం. ఎలాగ తప్పిపోతున్నారు ఎంత ఈజీగా చూడండి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, వాళ్ళందరూ శాపగ్రస్తులైపోవాలండి అంటున్నాడు. ఎవరైనా తప్పుడు బోధలు చేశారా శాపగ్రస్తులైపోవాలని పౌలు భక్తుడు చెప్పారు. ఇప్పుడు తప్పుడు బోధలు చేసే వాళ్ళకి మాటలు ఏం అర్థం కావు, కళ్ళు బైర్లుగా ఉంటాయి, చెవులు వినిపించవు. దేవుని మీద ఆధారపడేది క్రైస్తవ జీవితం అండి. ఒకప్పుడు మినిస్ట్రీస్ అంటే ఎలాగుండే ఎవరిని 5 పైసలు అడిగేవాళ్ళు కాదు. ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి చాలా మంది, ఆయన విదేశాలు వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి చాలా మంది బ్లాంక్ చెక్లు తీసుకొచ్చి మీ పరిచర్యలో వాడుకోండి అని ఇచ్చేవాళ్ళు.
లేకపోతే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఎంతో ఎక్కువ డబ్బులు రాసి చెక్కు మీద మీ పరిచర్యకు వాడుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. వేరే దేశాల్లో బాగా వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. చెక్ రాసేసి ఇచ్చేసేవాళ్ళు. ఈయన చాలా నిజమైన దేవుని పరిచర్య చేస్తున్నాడన్న వాళ్ళకి నమ్మకం కుదిరి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చెక్ రాసి ఇచ్చేసేవాళ్ళు. చేస్తే ఫస్ట్ ఆయన ఏమడిగేవాడంటే, మీరు అసలు మారు మనసు పొందారా? యేసు ప్రభు వారి మార్గంలోనే ఉన్నారా అని అడిగేవాడు. లేదు, ఇంకా మారు మనసు పొందలేదని చెప్తే చెక్ తిరిగి ఇచ్చేసేవాడు. ఇప్పుడు అలా లేదు. అకౌంట్ నెంబర్ వేస్తారు, ఎవరైనా వేసేయండి అందులో. ఎవరు పడితే వాళ్ళే, ఎవరు వేసినా పర్వాలేదు వాళ్ళకి. క్లియర్గా అర్థమైపోతుంది. క్లియర్గా తప్పుడు బోధలు అని బైబిల్ చదువుకొని కొంచెం మనం ఆలోచిస్తే ఎవరు తప్పుడు బోధలు చేస్తున్నారు, ఎవరు తప్పుడు బోధకులు ఉన్నారు అన్నది అర్థం చేసుకొని, ఇది ఎందుకంటే పౌలు భక్తునికి ఇంత కోపం, వాళ్ళు శాపగ్రస్తులు అయిపోవాలని. ఇది పెద్ద లైఫ్ అండ్ డెత్ సమస్య అండి. ఇది చిన్న సమస్య కాదు. నరకం, ఒక మనిషి నరకంకి వెళ్ళిపోవడం అంటే ఎంత బాధ అండి దేవునికి. పరిశుద్ధాత్మ దేవునికి ఎంత క్షోభ అండి. మన ఇంట్లోనే నరకంకి వెళ్ళిపోతున్న వాళ్ళు కనిపిస్తారు మనకి, మనకు పట్టదు. తప్పుడు బోధకులు వేల మందిని మార్చేస్తూ ఉంటారు, మనకి పట్టదు. చూసారా, పౌలు భక్తునికి, దేవుని భక్తులకి, ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవ్యానికి, ఇప్పుడున్న ఆలోచన విధానానికి ఎంత తేడా ఉంది, ఎంత తేడా ఉంది. మన ఆలోచనలు, మన జీవితాలు, మన జీవన విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందండి, ఉంది. శాపగ్రస్తుడు అయిపోవాలి ఎవరైనా కానీ, తప్పుడు బోధలు చేశాడా శాపగ్రస్తుడు అయిపోవాలి కాక అంటున్నాడు. అలాగే దీవిస్తున్నాడు ఆయన. ఎవరు చెప్పినా, మేమైనా సరే, పౌలు భక్తుడు ఏమి ఏంటి వేరే వాళ్ళని అంటున్నాడు అనుకోవచ్చు. అందుకని ఆయన్ని కూడా ఇంక్లూడ్ చేసి, నేనే వచ్చి మళ్ళీ ఇలాంటి బోధలు చేశాను అనుకోండి, దేవుడికి ఇవ్వండి మీకు ఇస్తాడు, లేకపోతే రకరకాలు మీ యేసు ప్రభు వారు మీరు సిలువలో చనిపోయాడు, మీ రోగాలు భరించాడు, మీకు రోగాలు ఇంక రావు, ఇలాంటి తప్పుడు బోధలు చేసేవాళ్ళు అనేక మంది. వాళ్ళకి డబ్బులు వచ్చినాయా చాలు, వాళ్ళకి మన ఆత్మీయ పరిస్థితి అనవసరం. ఇటువంటి భారం ఉండాలి, ఇటువంటి ఫైర్ మనకి నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తుంటే ఇటువంటి భారం ఉండాలి. ఎంతో మంది దైవ భక్తులు బాధపడుతున్న దినాలు. నాకు ఒక ఆయన తెలుసు, దేవుని సేవకుడు, దేవుని భక్తుడు. ఆయన ఒక పరిచర్యలో ఉండేవాడు. ఆయన దేవుని మీద ఆధారపడమని, నిజమైన క్రైస్తవ జీవితం జీవించమని, దేవుని చిత్తం చేయమని చెప్పినందుకు ఆయన పరిచర్య నుంచి బయటికి తోసేశారు. ఇప్పుడు అలా ఉన్నాయి పరిచర్య నుంచి ఆయన్ని ఎలాగంటే, మళ్ళీ మీరు వచ్చారంటే మిమ్మల్ని కొడతాం, చంపుతాం, ఇలాంటి ఉత్తరాలు రాసేవాళ్ళు ఆయన. నువ్వు ఇలాంటి బోధలు చేసావంటే అని చెప్పి ఆయన ఇంకా ఇందులో యేసు ప్రభు అంటే దేవుని కార్యం ఇంకా జరిగించేది ఏమీ లేదు ఈ పరిచర్యలో అని పరిచర్య నుంచే దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎవరైనా సత్యం చెప్తే మనకి ఇష్టం ఉండదు, విడుదల పొందడం ఇష్టం ఉండదు, మార్చుకోవడం ఇష్టం ఉండదు. ఇంకెక్కడ మన కుటుంబాలు బాగుపడతాయి, మన క్రైస్తవ మన జీవితాలు ఎలా బాగుపడతాయి, సంఘాలు ఎట్లా బాగుపడతాయి. ఎవరైనా తప్పుడు బోధలు చేస్తే మీరు శపించబడాలి అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఇప్పుడు పౌలు భక్తుని లాంటి మాటలు, ఇవే మాటలు ఎవరైనా బయట అన్నారు అనుకోండి, వాళ్ళని ఇంకా టార్గెట్ చేసి ఇంకా ఇప్పుడు చాలా భయంకరంగా పౌలు భక్తుని లాంటి వాళ్ళని బతకనివ్వరు ఈ రోజుల్లో. యేసు ప్రభు వారి లాంటి వాళ్ళని బ్రతకనివ్వరు. అది భయంకరమైన పరిస్థితి ఈ రోజు. 9వ వచనం, మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం. చూడండి, మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. తప్పుడు బోధకులకి, నిజమైనటువంటి బోధకులకి తేడా ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల్ని పొగుడుతారు. మనుషులు మీరేం చెప్పండి, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పండి, మీరు ఎలా ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేస్తాను, మీరు ఏ ప్రోగ్రాం పెట్టమంటే ఆ ప్రోగ్రాం పెడతా. అలా చేసేవాళ్ళే తప్పుడు బోధకులు. అలాగ మనుషుల్ని ప్లీజ్ చేస్తారు. అందుకనే చాలా మంది వాళ్ళకి ఆకర్షింపబడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు మనుషుల్ని ప్లీజ్ చేస్తున్నారు. మీరు ఈ పండుగలు చేయండి,
ఇది మానే ఇటువంటి తిండి తినండి, దేవుడు సంతోషిస్తాడు అని చెప్తే వాళ్ళకి నచ్చుతుంది. దేవుని చిత్తం చేయండి, దేవుని కృప మీద ఆధారపడండి, మీ సొంత ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలను నెరవేర్చండి అంటే ఎవరికి నచ్చదు. అందుకనే కృప దొరకట్లేదు. మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళు వస్తే వాళ్ళ వైపు ఆకర్షింపబడరు. అబ్బా, మా పాస్టర్ గారు చాలా మంచి ఆయన, మా దైవ సేవకుడు చాలా మంచి ఆయన అంటారు. ఏమన్నా సందేహాలు, అనుమానాలు ఉంటే అడగచ్చు. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకోండి. ప్రార్థన. మహోన్నత మహాగణుడ, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎలాంటి తప్పుడు బోధల చుట్టూ మేము తిరగకుండా సహాయం చేయండి ప్రభా. మాకు వివేచన ఆత్మ దయచేయండి ప్రభా. నీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. అయా నేను కృప చూపెట్టయ్యా, నీ కృప కింద మేము అయా ఎల్లప్పుడూ నిలిచి ఉండటానికి సహాయం చేయి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపెట్టమని, నీ సేవకుని బహుగా నీ సేవలు వాడుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.